హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సంధ్య. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి రోజు. సో చాలా డిలే అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేయడం. ఎందుకంటే నెక్స్ట్ డేనే రాఖీ పండగ ఉండడం వల్ల ఆ హడావుడిలో నాకు ఎడిట్ చేయడానికి, అలానే వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి టైం లేదు. సో అందుకే చాలా డిలే వచ్చింది. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మనం లేట్ చేయకుండా ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను వరలక్ష్మి ఉంది అంటే ముందు రోజే చాలా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాను. బట్ ఆ ప్రిపరేషన్ కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. బట్ చాలా వర్షం అండి ఆ ముందు రోజు. సో వర్షంలోనే తడుచుకొని మార్కెట్ చేయాల్సి వచ్చింది. సో చాలా హడావుడి అయితే అయిపోయింది ముందు రోజు. సో దాంతోడు నాకు నిద్ర కూడా లేదు. 2 వరకు ఇంట్లో పనులు ఇవే సరిపడ్డాయి. అలానే ఇంకా మార్నింగ్ 4 o'clock అయితే లేచాను. సో ఓన్లీ 2 అవర్స్ మాత్రమే స్లీప్ అయితే అయ్యింది ఆ రోజు. ఇంకా మార్నింగ్ 4 o'clockకి లేచాను. ఇంకా లేచాక ఇంకా మార్నింగ్ పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను. సో ఈ స్టాండ్ వచ్చేసి అంటే ఐ మీన్ నా శ్రీమంతం టైంలో అయితే తెచ్చామన్నమాట. సో ఆ టైంలో నేను ఆర్డర్ అయితే పెట్టాను ఇది స్టాండ్. సో స్టాండ్ను అలానే బ్యాక్ డ్రాప్ కూడా అప్పుడే మేము ఆర్డర్ పెట్టాము. సో ఆ టైంకి బాగా యూస్ అయింది. ఆ తర్వాతకి ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా వరలక్ష్మి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. సో ఆ స్టాండ్ అయితే మమ్మీ హెల్ప్ తోటి స్టాండ్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ కూడా ఆ టైంలోనే తీసుకున్నాను. సో ఆ ఫ్లవర్స్ తోటి నేను డెకరేట్ అయితే చేసేసాను. సో నా స్టైల్లో నేను ఏదో సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాను. సో మార్నింగ్ అయితే ఈ పనులన్నీ అయినాక ఇంకా ముగ్గులు కూడా వేసేసాను అనమాట. యాక్చువల్గా అయితే వరలక్ష్మి రోజు నేను పేడతోటి అయితే అలుకుతాను. బట్ చాలా ట్రై చేశాను, నాకు ఎక్కడ దొరకలేదు. సో దానివల్ల ఇంకా నేను పసుపుతోటి మొత్తం అలికి ముగ్గులు పెట్టాను. అమ్మవారిని ఎక్కడైతే కూర్చోపెడతామో అక్కడ కూడా పసుపుతోటి అలికి ముగ్గులు పెట్టుకున్నాను. సో నా వాయిస్ కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో వెదర్ చేంజ్ వల్ల కొంచెం జలుబు అలానే గొంతు పట్టేసింది. దానివల్ల కొంచెం వాయిస్ అయితే చేంజ్ వచ్చింది. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ముగ్గులు అయితే అన్నీ పెట్టేసుకున్నాను. సో నైట్ నేను అమ్మవారిని అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో అమ్మవారి పీట అవి వేసేసుకొని అమ్మవారిని కూడా కూర్చోపెట్టేసాను అనమాట. సో కూర్చోపెట్టిన తర్వాత లుక్ చూపిస్తున్నాను ఒకసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలశం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. అమ్మవారి ముందట ఏం రెడీ చేసుకోవాలో అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో నేను ఈ పక్క అన్నీ రెడీ చేసుకుంటుంటే అమ్మ అయితే ఒక సైడ్ వంటలన్నీ రెడీ చేస్తుంది. సో నాకు బాబుతో నా వల్ల కాదనమాట. సో ఎవ్రీ ఇయర్ మమ్మీనే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మమ్మీ అయితే ప్రసాదాలు కుకింగ్ వర్క్ చూసుకుంటూ ఉంటుంది. నేనైతే ఇక్కడ అమ్మవారి దగ్గర ఏం డెకరేట్ చేయాలి, ఏమేం పూజ సామాన్లు పెట్టుకోవాలి అనేది అన్నీ చూసుకుంటుంది అనమాట. సో ఇలా హెల్ప్ చేయడం వల్ల ఆ రోజు చాలా తొందరగా అయిందనమాట పూజ అయితే. సో అమ్మవారి దగ్గర అయితే అన్నీ అలంకరించుకున్నాను. సో పండగలు వచ్చేటప్పుడు అయితే అసలు ఫ్లవర్స్ కొనాలంటేనే భయం వేస్తుంది. అసలు చామంతి గులాబీ పువ్వులు అయితే 1/2 kg 500 చెప్పారు. అసలు లిటరలీ షాక్. అసలు నేనైతే ఫ్లవర్స్ ఏంటి ఇంత కాస్ట్ అనుకున్నాను. బట్ తప్పలేదు, పండగలప్పుడు ఫ్లవర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి కదా, అందుకే వాళ్ళ రేట్ చెప్తారు. ఇంకా ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే అమ్మ అయితే అన్నీ ప్రిపేర్ చేస్తుంటే మా బాబు కూడా కొంచెం సతాయిస్తున్నాడు, అలానే హెల్ప్ చేస్తున్నాడు, 2 ట్రై చేస్తున్నాడు అనమాట. సో మేమైతే 9 రకాలు పెట్టాము ఆ రోజైతే. ఇంకా అలానే పూజలు అయితే కూర్చున్నాము. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదరాంధ్రే నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్తే నమః. శుభమంగళం ఏ విధంబున పూజ చేయవలనన్నదో బంధువులు అడిగిరి ప్రేమతోను. ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏమి వారంబున ఏ ప్రొద్దున జయమంగళం
ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో మా వరలక్ష్మి వ్రతం అయితే మేము ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు ఆ రోజు? ఏమేమి వంటలు చేశారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే నమస్కరించుకున్నాము. సో ఆ రోజైతే మా బాబు అయితే వాళ్ళ నాన్న ఎలా దండం మొక్కారో మా బాబు కూడా అలానే మొక్కాడు. సో కాళ్ళు కూడా మొక్కాడనమాట. సో ఆ రోజు చాలా క్యూట్గా అనిపించాడు. ఏది చేస్తే అది చేసేవాడు. సో ఎక్కువగా అయితే డిస్టర్బ్ చేయలేదు మాకైతే. ప్రశాంతంగా అయితే పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా లాస్ట్కి ఇంకా మా మమ్మీ కూడా వచ్చి మొక్కుకున్నారు. ఇంకా నెక్స్ట్ అలానే తాంబూలం అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను అందరికును. సో నేనైతే 11 మెంబర్స్ అనుకున్నాను. బట్ మొత్తం టోటల్గా అయితే 20 మెంబర్స్ అయ్యారు. సో ఎవ్రీ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి అలానే జరిగింది. నేను ఒక నెంబర్ టార్గెట్ చేస్తే దానికి దాటే వస్తారు కానీ తగ్గి మాత్రం ఎవ్వరు రారు. సో ఎంతమందికి ఇస్తే అంత మంచిది కాబట్టి ఎంతమంది వచ్చినా ఆ రోజైతే తాంబూలం అయితే ఇచ్చాను. సో ఆ రోజైతే రెస్ట్ ఉండదు. బట్ ఆ రోజు తాంబూలం అన్నీ ఇచ్చిన వరకు నేను ఏం తినననమాట. సో తాంబూలం మొత్తం ఇచ్చిన తర్వాత నేను భోజనం చేస్తాను. సో కొందరు ఏంటంటే మార్నింగే పూజ చేసేసుకొని ఈవినింగ్ తాంబూలం ఇస్తూ ఉంటారు. నేనైతే మార్నింగే మొత్తం కంప్లీట్ చేసేస్తాను. సో ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ పంతులకి అనమాట పలదానం అయితే ఇస్తామన్నమాట. సో టెంపుల్కి వెళ్ళి అందుకే మేము మార్నింగ్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకుంటాము. సో ఆ రోజైతే చాలా మంచిగా అనిపించింది. సో మా అమ్మవారు ఎలా ఉన్నారన్నది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలానే ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బై బాయ్.